ఒక్క దాడితో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఇప్పుడు అన్ని విధాలుగా భారత్ అష్టదిగ్బంధనం చేస్తుంది పక్కన పెడితే, ఈ పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందని భారత్ ఆరోపించిన వెంటనే గురువారం రోజు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు దిగజారిపోయాయి. కేసీఐ 100 చూసీపై 2206 పాయింట్లు పడిపోయింది. అది 1,15,006 రూపాయల దగ్గర ఆగిపోయింది. అలాగే అనేక మార్కెట్లు కూడా పతనం వైపు వెళ్ళిపోయాయి, పాకిస్తాన్కి చెందినటువంటివి. దాంతో పాటు ఎప్పుడైతే పుల్వామా దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా భారత్ పాకిస్తాన్ మధ్య వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా భారత్ అయితే వ్యాపారం తగ్గించుకుంటూ వచ్చింది. చివరికి ఇప్పుడు ఎంత కింద స్థాయికి వెళ్ళిపోయిందంటే పాకిస్తాన్ మన దేశంలోకి కేవలం $4 లక్షల విలువైనటువంటి దిగుమతులు మాత్రమే చేసుకున్నాం మనం. అంటే పాకిస్తాన్ నుంచి $4 లక్షల విలువైనటువంటి వస్తువులు ఎగుమతి అయ్యాయి. మన దగ్గర నుంచి మాత్రం దాదాపు $50 కోట్ల, అంటే దాదాపు 4,200 కోట్ల రూపాయలు విలువైనటువంటి వస్తువులు అయితే ఎగుమతి అయ్యాయి అక్కడ నుంచి మాత్రం కేవలం $4 లక్షల, అంటే ఇంచుమించు 32 కోట్ల విలువైనటువంటి వస్తువులు మాత్రమే మనం దిగుమతి చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు అవి కూడా లేకుండా అయిపోయింది పాకిస్తాన్. పైగా మనం చాలా వరకు దిగుమతులు చేయాలి, ఏదో ఒకటి చేసి కొనుక్కుంటాం అంటున్నాం. ఎందుకంటే మన దగ్గర నుంచి తప్ప ఇంకెక్కడా కూడా తక్కువ ధరకు రావు. మొన్నటి వరకు గోధుమలు అయితే మన దగ్గర నుంచి చైనా కొనేది, పాకిస్తాన్కి అమ్మేది. మన దగ్గర తక్కువ కొనడం, పాకిస్తాన్కి ఎక్కువ అమ్మడం జరిగేది కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు మాకే లేవు గోధుమలు, ఇంక మీకేమి ఇస్తామంటూ భారతదేశం అయితే ఇరుకుని పెట్టేసింది. దాంతో చైనా కొనడానికి లేదు, అంటే మనం చైనాకి అమ్మలేదు. చైనా ఏమొచ్చేసి తను పండించినవి ఏమొచ్చేసి పాకిస్తాన్కి చాలా ఎక్కువ ధరకు అమ్మేది. ఇలా ఎక్కువ ధరకు అమ్మితే మళ్ళీ పాకిస్తాన్ దగ్గర చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మా దగ్గర కూడా లేవు, భారత్ అమ్మితే మీకు అమ్ముతాంలే అని చెప్పడం జరిగింది. దాంతో అది ఇంటర్నేషనల్ మార్కెట్లో గోధుమలు అమ్ముకునేది, అక్కడి నుంచో దిగుమతి చేసుకునేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. అసలు ఏ దిగుమతులు లేవు. చైనా ఎలాగ వాడుకోవాలో దానికి తెలుసు. అయినా సరే ఈ సిగ్గులేని పాకిస్తాన్ మాత్రం దాని సంఖ్య నాకుతుంటది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు పడిపోయాయి, మరొక వైపు ఏమో సింధు జలాలు ఆగిపోయాయి, మరొక వైపు ఏమో వచ్చేసి ఏదైనా వైద్య సేవల కోసం అయితే మాత్రం భారత్ రావాల్సిందే పాకిస్తానీయులు. అంటే పెద్ద పెద్ద సమస్యలు క్లియర్ అవ్వాలంటే అది భారతే సరైనటువంటి ప్రదేశం. పైగా తక్కువ ధరకి ఇక్కడ వైద్యం లభిస్తుంది. కాబట్టి పాక్ వాళ్ళు చాలా మంది మన దేశం వచ్చి వైద్యం చేసుకుంటారు. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. దాంతో ఈ ఉగ్రవాదుల్ని, ఈ పాకిస్తాన్ని, షహబాజ్ని విపరీతంగా తిట్టుకుంటున్నారు ప్రజలు. అయినా సరే సిగ్గులేదు. అంతర్జాతీయ సమాజం వచ్చపోసినా కూడా పాకిస్తాన్కి సిగ్గులేదు. అది తుడుచుకుంటది అంతే.